యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య పంపిణీ చేశారు. దొడ్డు బియ్యం వల్ల ఎక్కువగా వ్యాపారం జరుగుతుందని, ఉన్నవాడు తినే సన్న బియ్యాన్ని పేదలు తినాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సన్న బియ్యాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపిణీ చేస్తున్నారని, అందుకుగాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అట్లే ఉన్నాను సార్ ఒక్కసారి. మా ఫోన్ కొద్దిగా మీడియా వాళ్ళు వచ్చింది సార్ ఒకసారి అందరికి చూడండి. టెంపరేచర్ కాదు, తినాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏముందమ్మా నీరేంద్ర? ఇదా నేను చూస్తలే నాకు ఇచ్చాం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాఖ మార్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పేదోళ్ళందరూ కూడా పండుగ రోజు తినే బియ్యం రోజు తినాలి, పేదోళ్ళ ఇంట్లో రోజు పండుగ కావాలని చెప్పి సన్న బియ్యం ఇస్తున్నాం. రైట్, ఇంకా పైసలు ఎక్కువ ఖర్చు పెట్టైనా సరే మీకు సన్న బియ్యం వేయాలి. కుక్కలు తినే బువ్వ మన పేదోళ్ళు కూడా తినాలని చెప్పి సన్న బియ్యం మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు. కుమార్ రెడ్డి గారు కలిసి సన్న బియ్యం ఇస్తున్నారు. ప్రతి నెల సన్న బియ్యం వస్తాయి మీకు. అమ్ముకోవద్దు, మీ మంచిగా తినాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సివిల్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పేదోళ్ళందరికీ కూడా సన్న బియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో తెలంగాణ సంవత్సరం ఉగాది పర్వదినాన ప్రతి పేదోడి ఇంట్లో పండుగ వాతావరణం ఉండాలి. పండుగ నాడే కాదు, ప్రతిరోజు కూడా పేదోళ్ళంతా సన్న బియ్యం తినాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం సుమారు 3 లక్షల మందికి సన్న బియ్యం పంపిణీ చేసేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా శాఖ మార్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా ఆలయ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలా పేదోళ్ళంతా పండుగ వాతావరణం, ప్రతి ఇంట్లో కూడా మాకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం వస్తున్నాయనే సంతోషం ఇలా మోటకొండూరులో పెద్ద ఎత్తున మహిళలు సంతోషం వెలిబుచ్చారు. ఈ ప్రజాప్రభుత్వం తల్లి సోనియా ఇచ్చినటువంటి గ్యారెంటీలతో పాటు మేము ఇయ్యనటువంటి గ్యారెంటీలు కూడా పేదోళ్ళను దృష్టిలో పెట్టుకొని ఇలా ఏదైతే బిలో పావర్టీ ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించాం. దీని ద్వారా పెద్ద ఎత్తున బడుగు బలైన వర్గాలంతా కూడా గతంలో దొడ్డు బియ్యం ఇస్తే తినలేక అది 40 రూపాయలు ఉన్నా కానీ 15 రూపాయలు